సౌత్ కొరియా అపార్ట్మెంట్ 14th ఫ్లోర్ మిస్టరీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ సౌత్ కొరియాలో చాలా మంది మాట్లాడుకునే ఒక క్రీపీ అర్బన్ లెజెండ్ హారర్ స్టోరీ. రాత్రి ఒంటరిగా వింటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సౌత్ కొరియా సోల్ సిటీ, వేల మంది ఉండే ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్. బయట నుంచి చూస్తే అది చాలా నార్మల్ బిల్డింగ్, కానీ అక్కడికి షిఫ్ట్ అయిన ప్రతి కొత్త రెసిడెంట్కి ఒకే వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. రాత్రి 2:14 AM తర్వాత లిఫ్ట్ ఎక్కొద్దు. మొదట్లో అందరూ అది జోక్ అనుకునేవాళ్ళు, కానీ ఆ అపార్ట్మెంట్లో కొంతకాలం ఉన్న తర్వాత అదే వాళ్ళు ఇంకొత్త వాళ్ళకి అదే వార్నింగ్ చెప్పడం స్టార్ట్ చేసేవాళ్ళు. 2022 మిన్జున్ అనే 26 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుసాన్ నుంచి సియోల్కి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆఫీస్కి దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ కోసం సెర్చ్ చేస్తూ చాలా చీప్ రెంట్కి ఒక ఫ్లాట్ దొరికింది. అంత మంచి అపార్ట్మెంట్, అంత తక్కువ రెంట్. అతనికి కొంచెం డౌట్ వచ్చింది. అయినా సిటీలో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అనుకుని అడ్వాన్స్ ఇచ్చి షిఫ్ట్ అయిపోయాడు. మొదటి రోజు అన్నీ నార్మల్, నేబర్స్ కూడా ఫ్రెండ్లీ, సెక్యూరిటీ గార్డ్ కూడా స్మైల్ చేస్తూ వెల్కమ్ చెప్పాడు. కానీ అతను లిఫ్ట్లోకి ఎక్కినప్పుడు ఒక చిన్న విషయం నోటీస్ చేశాడు. బటన్స్ మీద 14 అనే బటన్ మాత్రం లేదు. అతను వెంటనే సెక్యూరిటీ గార్డ్ అని అడిగాడు, ఎక్స్క్యూజ్ మీ, 14th ఫ్లోర్ లేదా? సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారి అతని ముఖం చూసి చిన్నగా నవ్వాడు. ఆ విషయం గురించి అడగకండి సార్, అంతే. ఇంకేం మాట్లాడలేదు. ఆ రాత్రి సరిగ్గా 2:14 AM మిన్జన్కి నిద్రలోనే ఒక నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. ఫోన్ తీసి చూస్తే డోంట్ ఓపెన్ ద డోర్. అతను ఫ్రెండ్స్ ప్రాంక్ అనుకున్నాడు. అప్పుడే డోర్ మీద 3 సార్లు నాక్. అతను పీప్హోల్లో చూశాడు, ఎవరూ లేరు. డోర్ తెరిచి బయట చూశాడు. కారిడోర్ మొత్తం ఎంటీ. డోర్ లాక్ చేయబోతుంటే లిఫ్ట్ డిస్ప్లే ఒక్కసారిగా 15, 13, 15 బ్లింక్ అవుతోంది. కానీ లిఫ్ట్ సౌండ్ మాత్రం 14th ఫ్లోర్ దగ్గర ఆగినట్టుగా వినిపించింది. అతను ఫ్రీజ్ అయిపోయాడు. ఎందుకంటే ఆ బిల్డింగ్లో 14th ఫ్లోర్ అసలే లేదు. నెక్స్ట్ మార్నింగ్ అతను ఆఫీస్కి వెళ్తుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఓల్డ్ లేడీ అతన్ని ఆపింది. నిన్న రాత్రి డోర్ ఓపెన్ చేశావా? అతను షాక్. 2:14 తర్వాత ఎవరు నాక్ చేసినా ఎప్పుడూ డోర్ ఓపెన్ చేయొద్దు అంత చెప్పి ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జమ్కి బాడీ అంతా గూస్బంప్స్ వచ్చాయి. ఈ అపార్ట్మెంట్లో అసలు ఏం జరుగుతోంది అని ఆలోచించడం స్టార్ట్ చేశాడు. మరుసటి రోజు నుంచి మిన్జన్కి అపార్ట్మెంట్ మీద క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బిల్డింగ్ రికార్డ్స్, ఓల్డ్ న్యూస్, రెసిడెంట్స్ అందరి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ ఒక వింత విషయం తెలిసింది. ఆ అపార్ట్మెంట్లో 14th ఫ్లోర్ గురించి ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ఎవరినైనా అడిగితే వెంటనే టాపిక్ మార్చేస్తున్నారు. అయితే అసలు 14th ఫ్లోర్ నిజంగానే లేదా, లేక ఎవరో దాన్ని దాచిపెడుతున్నారా? ఆ అన్నోన్ మెసేజ్ ఎవరు పంపారు? డోర్ కొట్టింది మనిషేనా, లేక ఇంకేదైనా? మీకు ఏమనిపిస్తోంది? మీ థీరీని కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. పార్ట్ 2లో మిన్జన్కి 14th ఫ్లోర్ వెనుక దాగి ఉన్న నిజం తెలుస్తుంది. అది విన్నాక ఈ స్టోరీని మీరు మర్చిపోలేరు. స్టే ట్యూన్డ్. పార్ట్ 2 కమింగ్ సూన్. ఇలాంటి మరిన్ని భయంకరమైన కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.